అయిపోయింది భయ్య కూలీ మూవీ. రజనీకాంత్ పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. మెయిన్ గా సైమన్ క్యారెక్టర్ గా చేసిన నాగార్జున అయితే షోని బ్లాస్ట్ చేసేసారు భయ్య. మనం ముందుగా ఎక్స్పెక్ట్ చేసినట్టే ఆయన వల్ల ఈ మూవీకి తెలుగులో చాలా హైప్ వచ్చింది. దాని అయితే నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లిపోయారు ఆయన పర్ఫార్మెన్స్ తోటి. ఇక మూవీ ప్లాట్ లైన్ లోకి వెళ్ళిపోతే తన ఫ్రెండ్ కూతురికి అయితే ఒక ప్రాబ్లం వస్తుంది భయ్య. దానితో రజనీకాంత్ గారు ఏం ఫేస్ చేశారో ప్రాబ్లమ్స్ అనేది మూవీ ప్లాట్ లైన్. అదే కాకుండా చాలా ప్లాట్ లైన్స్ ఉన్నాయి, అన్ని మూవీ చూసి తెలుసుకోవాలి. ఇక రజనీకాంత్ గారు 50th ఇయర్ లో ఈ వచ్చి మూవీ అయితే రావడం జరిగింది భయ్య. చాలా ఎక్స్పెక్టేషన్ తోటి నెక్స్ట్ లెవెల్ అయితే ఈ మూవీ అందేసుకుంది. ఫస్ట్ హాఫ్ అయితే వేరే లెవెల్ లో ఉంటుంది, యాక్షన్ సీక్వెన్సెస్ అవన్నీ. సెకండ్ హాఫ్ లో అయితే బ్లాస్ట్ అనే చెప్పుకోవచ్చు. అక్కడక్కడ కొంచెం ఎమోషనల్ సీన్స్ లాగ్ అయిన మూవీ ఓవరాల్ గా ఫైనల్ కి వచ్చేలోపుకి వేరే లెవెల్ వెళ్ళిపోతుంది. లోకేష్ కనకరాజ్ అయితే మ్యాజిక్ అయితే చూసాము. రిమైనింగ్ క్యామియోస్ అన్ని చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. ఓవరాల్ గా ఈ మూవీ అయితే వాచ్ మూవీ భయ్య. స్క్రీన్ ప్లే ఇంకొంచెం మంచిగా రాయాల్సిన తలెవర్ ఫ్యాన్స్ కి ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. సాంగ్స్ ఈ మాత్రం చాలా బాగున్నాయి. అనిరుద్ధ్ గారు ఎప్పుడులాగా ఇచ్చి పడేశారు. శోభు గారి పర్ఫార్మెన్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి భయ్య. ఓవరాల్ గా ఈ మూవీకి మా వర్మ రేటింగ్స్ అయితే 4/5. అందరు వెళ్ళి మూవీని హ్యాపీగా చూసేయచ్చు. మరి ఇలాంటి రివ్యూస్ అప్డేట్ గురించి మై వర్మ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. దిస్ ఇస్ వంశీ వర్మ సైనింగ్ ఆఫ్.